ఇక ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరిగిపోతోంది. ఏ రోజుకు ఆ రోజు కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇండియాలో 24 గంటల్లో నమోదైన కొత్త కరోనా కేసులు 6050 దాటాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో తెలిపింది. ఇండియాలో బుధవారానికి గురువారానికి మధ్య కొత్త కేసులు దాదాపు 700 దాకా పెరిగాయి. మంగళవారం కొత్తగా 5300కు పైగా కేసులు వచ్చాయి. తద్వారా భారత్లో కరోనా విపరీతంగా పెరుగుతోందని స్పష్టమవుతోంది. నిన్న కొత్తగా యాక్టివ్ కేసులు 2716 పెరగడంతో మొత్తం యాక్టివ్ కేసులు 28303కి చేరాయి. ఇక కేసులు పెరుగుతుండటంతో ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మున్సుఖ్ మాండవియా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పెరుగుతున్న కేసులు, వ్యాక్సినేషన్, ముందు జాగ్రత్త చర్యలు, వైద్య సదుపాయాలపై సమీక్ష జరపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పుడు కరోనా కేసులు యాక్టివ్లో ఉన్నట్లు తెలుస్తూ ఉన్నాయి. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య వేలల్లో చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోనుంది? ఇంకా దీనిపై ఎలాంటి సమాచారం మీ దగ్గర ఉంది? రైట్ జమీమా, రోజు రోజుకు కరోనా తీవ్రత అనేది పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో అయితే దేశవ్యాప్తంగా 6050 కేసులు, కొత్త కేసులు అయితే నమోదయ్యాయి. అయితే పాజిటివిటీ రేట్ పెరుగుతోంది. మరోవైపు కేసుల రికవరీ కూడా పెరుగుతున్న పరిస్థితి. దాదాపు 98.7% అయితే రికవరీ అయ్యారు ఇప్పటి వరకు. కానీ ఇంకా కేసుల తీవ్రత అయితే పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అలర్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వర్చువల్గా రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో ఈరోజు వర్చువల్గా సమావేశం నిర్వహించనున్నారు. కాగా గతంలో నుంచి చూసుకుంటే కనుక అనేక కేసులు అయితే నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి ఒకసారి చూసుకుంటే ఏప్రిల్లో 1 నుంచి చూసుకుంటే కనుక 2994 కేసులు నమోదయ్యాయి. తర్వాత 2న 3824, ఏప్రిల్ 3న 3641, ఏప్రిల్ 4న 3038, ఏప్రిల్ 5న 4435 కేసులు. ఈ రోజు ఏప్రిల్ నిన్న ఇంకా మొత్తం కూడా కలిపి మొత్తం 6050 కేసులు నమోదయ్యాయి. ఇక మొత్తంగా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా కూడా గడిచిన వారం రోజుల్లో 28,000 కేసులకు పైగా నమోదయ్యాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య అయితే వేల సంఖ్యలో పెరుగుతోంది. పంజాబ్, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 5-6 రాష్ట్రాలకు సంబంధించి అయితే కేసులు తీవ్రత రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. మరణాల సంఖ్య కూడా అదే సంఖ్యలో నమోదవుతుంది. దాదాపు రోజుకి 5-6 మరణాలు అయితే సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కానీ ఆరోగ్య శాఖ మంత్రులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంటే ప్రజెంట్ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్, తర్వాత ఫర్దర్గా ఈ మాక్ డ్రిల్ సంబంధించి కూడా ఈ నెల 10, 11
తారీఖులో మాక్డ్రిల్ నిర్వహించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సరిగా ఉందా లేదా అనే దానిపై కూడా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఈ ఐసీయూ బెడ్స్ కానీ, కరోనా సోకిన వ్యక్తికి ఇచ్చే ట్రీట్మెంట్కి సంబంధించి అన్ని పరికరాలు కానీ, ఆక్సిజన్ కానీ, వెంటిలేటర్స్కి సంబంధించి కూడా ఆసుపత్రిలో అన్నీ ఉన్నాయా లేదా కూడా ముందుగానే సెట్ చేసుకోవాలి. ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఆయా శాఖ అధికారులు తెలియజేస్తే ఇవి అవైలబుల్గా ఉన్న ప్రాంతాల నుంచి తీసుకుని ఒక దగ్గర ఉంచుకోవాలంటూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాల్లో కానీ, కొన్ని మార్గదర్శకాలు కానీ, లెటర్స్ ద్వారా కానీ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఇక ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ముందు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తర్వాత రోజు కూడా ఇటు ఢిల్లీలోని గవర్నమెంట్ ఆమ్ ఆద్మీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు ఢిల్లీలో కేసుల సంఖ్య రోజు పెరుగుతుంది. ఈరోజు కూడా 600 పై కేసులు నమోదయ్యాయి. ఇటు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇటు దేశవ్యాప్తంగా కూడా ప్రధానంగా 5-6 రాష్ట్రాల్లో అయితే ఈ కేసుల తీవ్రత అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో, హర్యానాలో కూడా రోజు రోజుకు కేసుల తీవ్రత పెరుగుతుంది. ఇక దాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ కేసుల తీవ్రత అనేది కానీ కేసుల వ్యాప్తి, కరోనా వ్యాప్తిని నివారించవచ్చు అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కనీస బాధ్యతలు, కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు వ్యాక్సిన్ సంబంధించి ఎవరైనా వేయించుకోపోతే కనుక బూస్టర్ డోసులు వేయించుకోవాలి, మాస్క్ ధరించాలి, శానిటైజర్ వాడాలి. ప్రతి ఒక్కటి కూడా కొంచెం శుభ్రత పాటిస్తే ఈ వ్యాప్తి అనేది నివారించవచ్చు అనేది కూడా కరోనా నివారణకు చర్యలు ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా పాటిస్తే కనుక కరోనా వ్యాప్తి నుంచి, కరోనా కొత్త కేసుల నుంచి కొంచెం దూరం కావచ్చు, మన కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. మనం శుభ్రంగా ఉండడం వల్ల మొత్తం అంత పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. కొంచెం వ్యక్తిగత శుభ్రత పాటించాలి, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రోజు కూడా మరొకసారి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య వర్చువల్గా రాష్ట్రాలు, కేంద్ర